బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా ఒక మంచి కథ చెప్పుకుందామండి. శ్రమకు తగ్గ ఫలితం కదా చెప్తాం. సాధారణంగా అలా ఉంటుంది కదా. అవును, ఏదైనా సరే మనం ఇంత శ్రమ పడితే దానికి తగిన ఫలితం లభించాలి. అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా రమ్మగారు? చెయ్యొచ్చు. ఎంతసేపు ఫలితాన్ని ఆశించే పని చేయకూడదు. ఎస్, మన పని మనం మనం చేసుకుంటూ పని పోవాలి. మనం చెయ్యాలి. బాగా పనిచేసేవాడికి దానికి తగిన ఫలితం ప్రకృతి ఇచ్చేస్తుంది. వాడికి ఇవాళ కాకపోతే రేపొద్దున ఇస్తుంది. ఓకే, నీ పని ఎక్కడికి పోదు. వృధాశ్రమగా ఒక్కొక్కసారి అనిపించవచ్చు, కానీ దీని తాలూకు ఎఫెక్టు ఇవాళ కాకపోతే కాలాంతరంలో అయినా గ్యారంటీగా మనకి భగవంతుడు ఇచ్చేస్తాడు. రైట్, అది జరుగుతుంది. పూర్వం అట ఓ పల్లెటూరులో కోటయ్య గారిని ఒక భూస్వామి ఉండేవాడు. ఈయనకి మంచి ఇల్లు, వాకిలి, దొడ్డి, తోట అన్నీ ఉన్నాయి, పొలాలు కూడా ఉన్నాయి. పూర్వం నుంచి వచ్చిన కమతగాళ్ళంతా ఊర్లో వదిలి వెళ్ళిపోయారట. నేనేం చేశాడు, ఒక ఇద్దరు కుర్రాళ్ళని పై ఊర్లలో ఎక్కడి నుంచో పనుల కోసం తిరుగుతున్న వాళ్ళని ఒకళ్ళ వెనకాల ఒకళ్ళని ఇద్దరిని కుదుర్చుకున్నారు. సోమన్న, సూరయ్య ఇద్దరు వచ్చారు. పాతకాలపు పేర్లు ఇవే ఉంటాయి కదా. అవునవును. సరే, వీళ్ళకి ఈ కోటయ్య గారికి ఈ బోల్డంత పొలం, ఎడ్లు, అరకలు ఉన్నాయి. ఈ పాలేళ్లుగా చేరిన కుర్రాళ్ళిద్దరు వాళ్ళ జాతి వాళ్ళే, వాళ్ళేం వేరే కులాల వాళ్ళు కాదు. వాళ్ళలోనే ఎక్కడ గడవక ఉన్న మగపిల్లల్ని, కొంచెం బలమైన మగపిల్లల్ని ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు. సోమన్న, సూరయ్య ఇద్దరు కలిసి పొలానికి వెళ్ళేవాళ్ళు. ఈమె అరకట్టి నాగలి పట్టుకుని వెళ్ళి ఎడ్లను కట్టి దున్నుకొచ్చేవాళ్ళు. ఈ సోమన్న మంచి పనిమంతుడు. వాడికి వ్యవసాయం మీద ఆసక్తి, బాగా పని చేసుకోవాలంతే. అదే, కొంచెం మితభాష కూడా. వాడి దారిని వాడు అరకథ కట్టుకుని దున్నుకుంటూ పోయేవాడు. ఈ పొలం అంతా చదును చేయటం, ఆ వ్యవహారం అంతా చక్కగా చేసేవాడు. ఈ సూరయ్య బేసిక్ బద్ధకస్తుడు. రెండో వాడు పని చేస్తున్నాడుగా, కాసేపు ఏదో దున్ని కాళ్ళు లాగుతున్నాయి పోరా అని వెళ్ళి పడుకునేవాడు. ఈ సోమన్న మాత్రం పడుకునేవాడు కాదు. పొద్దునుంచి పొద్దుదాకా పని చెయ్యాలి అని చెప్పి పొద్దున్నే ఇంటి దగ్గర, అయ్యగారింటి దగ్గర అన్నది కోటయ్య గారింట్లో అన్నాలు తినేసి వచ్చేవాళ్ళు. అక్కడికి మధ్యాహ్నం 2:30-3 గంటలు బాగా పొద్దు పైకి ఎక్కేదాకా దున్నుకొని పని చేసుకునేవాళ్ళు. మధ్యాహ్నం తినటానికి కూడా చెరుకో ముద్ద ఏదో కట్టించేవాళ్ళు. వీడు ఇక్కడ రాగానే ఒక అరగంట పనిచేసి ఆ రెండో ముద్ద కూడా తినేసి పడుకునేవాడు సూరయ్య. సోమన్న మాత్రం పనిచేసేవాడు. సాయంకాలం ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళు, 2 గొడ్లని తోలుకెళ్ళేవాళ్ళు కదా, ఎడ్లని. సోమన్న ఏమనుకునేవాడంటే, ఇంత అలసిపోయి ఉన్నాయి గొడ్లు, ఇంటి దాకా వెళ్ళటం ఎందుకని వాటిని చెరువులో దింపి శుభ్రంగా కడిగేసి తను కూడా చొక్కా విప్పి అక్కడ పెట్టి ఒంటి మీద పడిన బురద మరకలు, మరి బురదలో కదా అరకలు దున్నటం అంటే పొడిమట్టి కాదు కదా, కొంచెం బురదగా ఉంటుంది. శుభ్రంగా స్నానం చేసేసి మొహం కడుక్కుని చక్కగా నీట్గా చేతులు అవి తుడిచేసుకుని గట్టెక్కి ఎడ్లను తోలుకొచ్చేవాడు. ఈ రెండో వాడు ఉన్నాడు కదా బద్ధకస్తుడు, ఈ సూరయ్య అనేవాడు. వాడికి ఏం పని లేదు. వాడు ఎడ్లు పెద్దగా మురికయ్యేవి కాదు, అరక మురికయ్యేది కాదు. ఎడ్లను దింపేవాడు, తను మాత్రం ఆ గట్టు మీద ఉన్న బురద కొంచెం చేతుల మీద అట్లా పూసుకునేవాడు. కాళ్ళకి బురద ఉండేది. ఇంటికి వచ్చేసేవాడు. కోటయ్య గారు దూరం నుంచి చూసి చకచక యాక్టివ్గా ఎడ్లను తోలుకుని శుభ్రంగా వస్తున్న సోమన్నను చూసి, వీడేం పెద్ద పని పాట చేసినట్లేడు, పని చేసిన వాడు భుజాలు వేలాడేసుకుని రావద్దా, అసలు పొద్దు నుంచి పని చేశాడు, వీడు ఇంత స్పీడ్గా వస్తున్నాడు. వాడు ఏం చేసేవాడు, చెరులో దిగేసి శుభ్రంగా ఎడ్లని కాసేపు నీటిలో ఉంచితే అవి హాయిగా నీళ్ళు రిలాక్స్ అయిపోయేవి, అవి చెంగమని వచ్చేసేవి. ఇతను కూడా నీటి దగ్గర దిగి మంచినీళ్ళు తాగి నీళ్ళలో దిగి మెడలోతు దిగి నీళ్ళు స్నానం చేస్తే యాక్టివ్గా అవడు, మరి అయిపోయేవాడు. ఈ రెండో వాడు ఎడ్లేమో పని అలవాట్లేదు, తాపీగా నడుచుకుంటూ వచ్చేవి, పనేం చేయలే అవి. తర్వాత ఏమో వీడి ఒంటి మీద ఏమో బురద ఉండేది. వాడు కాళ్ళు ఈడ్చుకుంటూ చాలా కష్టపడ్డాను అన్న సినిమా ఇచ్చేవాడు. సినిమాలే ఇస్తారు, పని చేయని వాళ్ళంతా సినిమాలే ఇస్తారు. ఈయన దూరం నుంచి చూసి అయ్య బాబు వీడు బాగా పనిచేశాడని అన్నాలు పెట్టించేవాడు. ఈ సూరయ్యకి ఇంకొక ముద్ద ఎక్కువ. అసలు చేసేవాడు వీడు, చేసేవాడికి సామాన్యంగా పెట్టించి రెండో వాడికి ఎక్కువ పెట్టించేవాడు. వాడు మాట్లాడేవాడు కదా, వీడు శుభ్రంగా తినేసేవాడు. అబ్బాయి మితభాష కదా, సోమన్న అన్నవాడు మితభాష. పెట్టింది తిని ఊరుకునేవాడు. పొద్దున సుష్టుగానే పెట్టేది అమ్మగారు, సాయంకాలం అయ్యగారి దగ్గరుండి పెట్టించేవాడు.
అక్కడి నుంచి ఈ పెరిగేసుకోబోయి ఇవ మామిడి పండు మొక్కేసుకోబోయి అని ఈ పనికి మాలిన వాడికి బాగా పెట్టించేవాడు. 10 రోజులు 15 రోజులు 20 రోజులు గడిచినాయి. ఈ కోటయ్య గారికి ఒక కూతురు ఉండేది, పిల్ల కమల దాని పేరు. పిల్ల మంచి తెలివి గలది. అది ఏమనిపించేది, వాడికి వీడికి తిండిలో ఏదో తేడా ఉంది. ఈ మగపిల్లలిద్దరు, ఈ కూర్చొని కుర్రాళ్ళిద్దరికి తక్కువ తిండి, వాడు ఆవురావురమంటున్నట్టు ఉండేవాడు. వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు, దగ్గర వయసు వాళ్ళు. ఇద్దరు ఒకే పని చేసి వచ్చారు. ఒకడు ఎక్కసంగా తింటున్నాడు, ఒకడికి చాలటం లేదు. వీడికి ఎందుకు చాలటం లేదు, వాడు ఎందుకు ఎక్కసవుతుంది, వాడు 3 పూట్లా తినేసరికల్లా పని లేదుగా. వాడు కడుపులో నొప్పిగా ఉంది, మర్నాడు బతకిచ్చేవాడు, మందకొడిగా ఉండేవాడు, యాక్టివ్గాను ఉండేవాడు. అన్నం చాలలేదు వీడికి, ఈ సూరన్నగా అనిపించేది. ఒకనాడు ఏమనుకుంది, ఏదో చూడాలని వాళ్ళు పొలానికి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు పక్కింటి స్నేహితురాలతోటి ముళ్ళగో 2 పువ్వులు కోసుకుందాం పద, చేలల్లో ఉన్నాయని ఇద్దరు పోయారు ఆడపిల్లలు. చూసేసరికల్లా ఏముంది, వీడేమో శుభ్రంగా సాగోరి మంచం చెట్టు కింద పడుకుని ఉన్నాడు. వాడి దారిని వాడు చేస్తున్నాడు. మధ్య మధ్యలో వాడి ఆ ఎద్దుల్ని కూడా వీడే అదిలిస్తున్నాడు. ఓహో, అతను చేయాల్సింది కూడా ఇతనే చేస్తా ఉన్నాడు. ఇంటికి వెళ్ళిపోయింది. అమ్మా ఇదేదో జరుగుతోంది అని. సాయంకాలం ఏం చేసింది, చెరువు దగ్గర ఆగింది. ఆ వస్తుంటే మీ పాలేళ్ళు చెరువులో దిగుతారని ఎవరో చెప్పారు. చెరువు దగ్గర ఆగితే ఈ చెరువు దగ్గర ఈ సోమన్న శుభ్రంగా ఎడ్లని బాగా కడగటము, వాడు కూడా మునకలేస్తూ ఈతలు కొడుతూ శారీరక శ్రమ అంతా తీరిపోయేలాగా నీళ్ళల్లో ఇదవ్వటము. ఈ రెండో వాడు గట్టు మించి బుర్ర తీసి మొహానికి చేతులకి పూసుకోవడం చూసేసింది. చూసేసరికల్ ఇంటికి వచ్చి మర్నాడు ఆ పూట అన్నం పెడుతుంటే ఏమన్నది, ఆ నాన్న నువ్వు వాడివి, కాస్త కూడా ఆలోచించవు, పని చేసి శుభ్రంగా వచ్చేవాడికి ఏమో తక్కువ అన్నం పెట్టిస్తున్నావు, ఏ పనికి మాలిన వాడు నిద్రపోతున్న వాడిని వాడికేమో అన్నం ఎక్కువ పెట్టిస్తున్నావు, వాడికేమో అన్నం ఎక్కువైపోయి వెక్కసం అయిపోయి వాడికి పొట్టలో డిస్టర్బెన్స్ వస్తుంది, ఎంతసేపు ఏదో ఒక ఇబ్బంది వస్తుంది కడుపులో, అన్నం అరగటల్లా వాడికి. ఆ అన్నం అరిగి బాగా వంట పట్టాల్సిన వాడికేమో నువ్వు అన్నమే పెట్టించట్లేదు, నీ పనులు ఏమీ బాగుండలేదు నాన్న అని తండ్రికి చెప్పింది. ఆయన ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఇప్పుడు సోమన్నని అడగాలి. అడగకుండా ఈ సూరయ్యని పిలిచి, ఏమిట్రా సూరయ్య నువ్వేం పని చేయట్లేదండి మా అమ్మాయి, సోమన్నే నీ బదులు వాడి బదులు కూడా పనిచేస్తున్నట్ట, ఏమిట్రా నీ సంగతి అని అడిగాడు. వీడు వెంటనే తిరుక్కొని, చెప్పకేం చేస్తుందండి, మీ అమ్మాయి రోజు పొలానికి వచ్చి సోమన్న గారితో ఏకైకలు పక్కపక్కలు నేను చూసేశాను, నేను చెప్తానని ఇలా తిరిగిందన్నాడు. అయ్యయ్యో, ఆనంగానే ఒళ్ళు మండిపోయింది ఆయనకి. ఆలోచించలా ఇంకా. ఆ సోమన ఆనందిని లేచి చేతులు కడుకుంటున్న వాడిని ఏడాపెడా కొట్టేశాడు ఈయన. బుద్ధి కలిగి ఉండాలి, నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసావా, మా ఇంట్లో పని చేయడానికి వచ్చావా, పిచ్చి వేషాలు వేయడానికి వచ్చంటే వాడు ఏం పిచ్చి వేషం వేశాడో వాడికి తెలియదు. దెబ్బలు తిన్నాడు మాట్లాడకుండా, ఏదో కొడుతున్నాడు యజమాని. ఈ కూతుర్ని కాళ్ళు విరకొడతాను నువ్వు ఇంటి నుంచి బయట అడుగు పెట్టావంటే, ఏమిటి వాడితో సరసాలాడడానికి వెళ్తున్నావా నువ్వు అన్నాడు. పిల్ల నిర్ఘాంతపోయింది. నేను సరసాలాడని ఎవరు చెప్పారు నాన్న, అది ఎవరు చెప్పడం ఏంటి, చూసిన వాళ్ళే చెప్పారు అనగానే ఈ పిల్లకి అర్థమైంది. ఓహో, తర్వాత అనిపించింది, అవును నేను వీడితో ఎందుకు సరసమాడకూడదు, వీడు చాలా బుద్ధిమంతుడు. చూస్తే బాగా చూసింది. అప్పటిదాకా అమ్మాయి దృష్టి లేదు, పనికుర్రాళ్ళు అనుకుంటుంది. వాడు చక్కగా ఒడ్డు పొడుగు తెల్లగా కోస్త గోధుమ రంగులో ఎండకి కాలిపోయిన చర్మంగా ఉంటుంది, నెత్తి నిండా జుట్టు, తలకాయ అటు ఇటు తిప్పి చూడ్డు, వాడి పందప కండలు తిరిగి ఉన్నాడు. వీడు బాగున్నాడు. ఇక వీడి మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టింది పిల్ల. అయిందా, 2 రోజులు గడిచినాయి. గడిచేసరికల్లా వాడికి భోజనాలు అయిపోయి వెళ్ళిపోగానే ఈ పిల్ల ఏం చేస్తుంది, ఓ ఇంత పెరుగన్నం మీగడ పెరిగేసి అన్నం కలిపి పట్టుకెళ్ళి ఆ సోమన్నకి పెట్టడం మొదలుపెట్టి, మా నాన్నకు తెలియదురే, నా కోసం దెబ్బలు తిన్నావు, హాయిగా ఇది తిను, ఇంట్లో పండు ఫలం ఉంటే వాడికి అప్పచెప్తుంది, పళ్ళు పట్టుకెళ్తుంది, స్వీట్లు హాట్లు పట్టుకెళ్ళి ఇస్తుంది. అయితే తల్లి చూసింది, ఏమిటే వాడి వెనకాల తిరుగుతున్నాడు అంటే, ఎందుకు తిరక్కేమమ్మా, ఏమైంది, నేను ఏదో సరసాలాడానంటున్నాడు నాన్న, అదేదో ఆడితేనే సరిపోతుంది, చూడు లక్షణంగా లేడు, ఇంతకంటే మంచి సంబంధం తెస్తావా నువ్వు, నాకు వీడే నచ్చాడని. ఈవిడ తెల్లపోయింది, ఇదేమిటి ఇట్లా తిరుక్కుంది అంటే కూతురు చెప్పింది, అసలు సూరన్న పనే చేయడు వాడు, ఆ సూరయ్య పని చేయడు, వాడు పడుకుంటున్నాడు, పనంతా ఇతనే చేస్తాడు. వీళ్ళు వచ్చాక మనకి తోటలు దొడ్లు శుభ్రపడ్డాయి, ఆవులు పాలు ఎక్కువ ఇస్తున్నాయి, ఇన్ని పనులు చేస్తాడు, మొత్తం పని అంతా ఒకడే చేస్తున్నాడు. ఇంటి దగ్గర పని చేసినప్పుడే నీకు ఈ సూరయ్య అనేవాడు కాస్త పని చేస్తూ కనపడతాడు, పొలం వెళ్ళాక వాడు ఏమీ పని చేయట్లా, అంత బుద్ధిగా పని చేసుకునేవాడిని ప్రేమించకేమి అనేసరికి ఈవిడ కూడా ఆలోచించడం వల్ల, నిజమే మనవాళ్లే
అక్కడి నుంచి భర్తని కేకలేసింది. మీరు మీ ధోరణి పిల్ల కాళ్ళు వేరు కొడతానన్నావు, నువ్వు ఇంట్లో కూర్చుని ఉంటున్నావు, పని వాళ్ళని పెట్టుకున్నానని పొలం వెళ్ళి చూసిరా, అప్పుడు నీకు తెలుస్తుంది. సరే పొలం వెళ్ళి వెళ్తే ఆయన కనపడింది. ఒకడేమో అరకలు దున్నేసుకుంటున్నాడు, ఇంకొకటి శుభ్రంగా ఇంకోటి పడుకున్నాడు. శుభ్రంగా పడుకుని ఉన్నాడు. అప్పటికి అయిపోయినాయి, అరకల పని అయిపోయింది. అప్పటికి వాడు ఏం చేస్తున్నాడు, ఈ చేలు అవన్నీ సరి చేయటము, తర్వాత ఏమో అక్కడక్కడ ఉన్న కలుపు మొక్కలు పీకేయటము, గట్లు సరి చేయటము, వేరే పనులు చేస్తున్నాడు. వీడేమో పడుకుని ఉన్నాడు. ఉమ్. ఆయన అడిగాడు, ఏమో ఈ సోమన్న పని ఎట్లా జరుగుతుందంటే బాగుందండి. సూరయ్య ఏం పని చేస్తే వాడేం పని చేస్తాడండి, వాడు పని చేసేది ఎప్పుడూ లేదండి. అదేమిటో మరి చెప్పలేదు అన్నాడు. మీరు అడగలేదు కదండి అన్నాడు. అడగకపోతే చెప్పడు. మితభాషి. నా పని నేను చేసుకున్నాను, నమ్మి పంపించారు, పొలం పని అవ్వాలి, ఆడు పడుకుంటే పడుకున్నాడు, నా పని నేను చేశానండి అనేసరికల్లా సరే సరే అని అనుకుని ఈయన ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చాక భార్య అన్నది, పిల్లకి చాలా మనసుగా ఉంది ఆ సోమన్న మీద, బుద్ధిమంతుడు, ఉమ్. ఇప్పటికి ఏడాది అయినా కూడా తన తోటి వాడు పని చేయకుండా తన మీద పని దోసేస్తున్నాడని కూడా మాట్లాడలేదు. ఇంతకంటే మంచి పిల్లాడు ఎక్కడ దొరుకుతాడండి మనకి, పిల్లని బయట ఊళ్ళకి ఇవ్వలేము, ఉమ్. శుభ్రంగా మన జాతి వాడు పెళ్లి చేసి ఇంట్లో పెట్టుకుందాం అనేసరికి సరే అనుకున్నాడు. సాయంకాలం ఇద్దరు కలిసి వచ్చారు. వచ్చాక ఈ కోటయ్య గారు అన్నాడు, ఏరా సూరయ్య, సోమన్నకి నెత్తికి ఒంటికి నూనె పెట్టి బాగా నలుగు పెట్టి స్నానం చేయించరా అన్నాడు. నేను ఎందుకు చేయాలండి అన్నాడు. పని చేస్తావా చితకొట్టమన్నావా అని అడిగాడు ఆయన. చెప్పిన పని చేస్తావా చితదన్నమన్నావా అనగానే సరేని అనుకుని ఏం చేశాడు, వాళ్ళు నూనె సున్నిపిండి ఇస్తే ఈ సోమన్నకి నెత్తికి నూనె పెట్టి వీపు గీపు బాగా తోమి ఒళ్ళు నలుగు పెట్టి బావి దగ్గర కూర్చోబెట్టి వేడి నీళ్ళు పెట్టారు, వేడి నీళ్ళు స్నానం చేయించారు. రెండోవాడు సహాయం చేస్తారు కదా స్నానాలకి, పల్లెటూళ్ళు అవి కనపడతాయి కదా. సరే భోజనానికి వెళ్ళాక నాతో పాటు వీడికి కూడా విసిరయ్యి అని చెప్పి తన పక్కన సోమన్నని కూర్చోబెట్టుకున్నాడు. సూరయ్యకి ఎదురుగుండా విస్తరేసి కూర్చోబెట్టారు. అన్ని వెండి గిన్నెలతోటి పెడతారు కోటయ్య గారికి భోజనం. ఉహుం. ఈసారి సోమన్న దగ్గర కూడా పెట్టారు. ఉమ్. మాట్లాడలా, తింటున్నాడు. సూరయ్యకి మాత్రం ఆకులో వడ్డించారు. వాడు చూస్తున్నాడు, వీటి చుట్టూ గిన్నెలునే నాకు లేవు అని. గిన్నెలో మీగడ తెచ్చిపెట్టారు, ఓ గిన్నెలో వెన్న తెచ్చిపెట్టారు. తిన్నాడు. తిన్నాక అడిగాడు, అయ్యగారు ఏంటంటే ఇంత తేడాగా చూపిస్తున్నారు, ఎప్పుడూ లేనిది. ఎప్పుడూ లేకపోవటం ఏమిట్రా, వీడు మా ఇంటల్లుడు, కాబోయే ఇంటల్లుడు, నువ్వేమో కమతగాడివి, ఉంటానంటే ఉండు లేకపోతే వెళ్ళిపో, ఇవాళ అన్నం పెడుతున్నా, నువ్వు కమతగాడిగా ఉంటాను, ఆ పొలం పని నువ్వు చేస్తాను అంటే ఉండు లేకపోతే లేదు. అర్థమైపోయింది సూరయ్యకి ఏం జరిగింది అని. మర్నాడు మంచి రోజని పురోహితుడు వచ్చాడు, ముహూర్తం పెట్టాడు. ఈ సోమన్నకి కమలకి పెళ్లి చేసేశారు. సూరయ్యకి తెలిసింది, నేను కనుక సరిగ్గా ఉంటుంటే మా ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలి అనిపించేది. ఇప్పుడు అసలు ప్రశ్నే లేదు. ఏ పని చేయకపోవటం వల్లే నాకేమీ లేదు, అన్నమైనా ముడుతోంది, ఆ అన్నానికి సరిపడా అయినా పని చేయాలని అక్కడి నుంచి బుద్ధి కలిగి చక్కగా పనిలోకి దిగాడు. ఈ కమతగాడుగా ఉన్న సోమన్న అల్లుడు గారయ్యి పై ఎత్తున ఉండి వ్యవసాయం చేయించుకుని మామగారు రాసి 10 రెట్లు చేశాడు. సూరయ్య కూడా తన తోటి వాడిని చూసి బుద్ధి తెచ్చుకుని పని చేయటం మెల్లిగా పని చేసుకుని వాళ్లే ఓ పిల్లని చూసి పెళ్లి చేసి అక్కడే వాడికి కూడా ఒక ఇల్లు వేసి ఎక్కడో బతకడానికి వచ్చారు, ఎక్కడి నుంచో ఇక్కడ హాయిగా ఉన్నారు. శ్రమ ఎప్పుడూ కూడా ఫలితాన్ని ఇస్తుంది. అంతేనండి. శ్రమ ఏవ జయితే కష్టే ఫలి అంటారు. ఖచ్చితంగా ఈ మహావాక్యాలన్నీ ఒట్టి ఉబుసుపోకకి చెప్పినవి కాదు. ఒళ్ళంచకుండా ఉండేవాళ్ళు సుఖపడినట్టుగా ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒకవేళ ఉన్నా తాత్కాలికమే, చాలా తాత్కాలికమే. కరెక్ట్ అమ్మగారు. పని చేయగలిగేవాడు ఎక్కడైనా పని చేసుకుంటాడు, హాయిగా ఏ పనైనా చేయగలుగుతాడు. ఆలోచించి ఈ కథని పిల్లలకి చెప్పండి. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే జీ.